వెల్కమ్ బ్యాక్. ప్రసాద్ ల్యాబ్స్లో మెగా జీవితం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. లైవ్ ద్వారా ఆ విజువల్స్ చూస్తున్నారు. అంటే అందరూ పెళ్ళికి వెళ్ళాలి, నేను ఎక్కువసేపు మాట్లాడినా కూడా సభ్యతగా ఉండదనిపిస్తుంది. మా కుటుంబం తరపున ఈ పుస్తకం మెగా చిరంజీవి సినీ ప్రస్థానం గురించి పుస్తకం వేసిన రామారావు గారికి చాలా మా కుటుంబం తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇందాక రామారావు గారు అన్నీ దీన్ని ఇంకా బెటర్ ప్రింట్, బెటర్ ఆర్ట్ పేపరు ఇవన్నీ నేను మొదట ఇది చూసిన తర్వాత దీన్ని బెటర్ చేద్దామని మా స్టాఫ్ని ఇచ్చి ఆయన్నిచ్చి నేను పంపించి దీన్ని చేయడానికి ట్రై చేస్తే రామారావు గారు అంతగా ఇష్టపడలేదని అర్థమయ్యి ఆయన స్వయం కృషితోటే ఇది చేయాలని అనుకున్నట్టు అనిపించింది. దాంతో మేము విరమించుకున్నాం. అది చెప్పాలండి. రామారావు గారి గురించి గొప్పతనంగా ఒక మాట చెప్పాలంటే చాలా కృతజ్ఞతలు రామారావు గారు. ఈ పుస్తకం మా కుటుంబంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తి గురించి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ పుస్తకం తొలి ప్రతిని మా సినీ పాత్రికేయ సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, ఎడిటరు, నిర్మాత బిఏ రాజు గారు తొలి ప్రతిని కొంటారు. ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద బుక్ ఈస్ 200, బట్ ఐ డోంట్ నో వాట్ హీ ఈస్ గోయింగ్ టు ఆఫర్. గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్ ప్లీజ్. 3000 రూపీస్ ఇచ్చి తొలి ప్రతిని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా తీసుకుంటున్నారు. నాగేశ్వరరావు గారు అండ్ రామచరణ్ గారి చేతుల మీదుగా ఆ తొలి ప్రతిని కొనుగోలు చేసినటువంటి బిఏ రాజు గారికి అభినందనలు, కృతజ్ఞతలు. ఈ పుస్తకానికి అద్భుతమైన కవర్ పేజీ చేసినటువంటి డిజైనర్ అజయ్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి రామ్ చరణ్ చేతుల మీదుగా బొకేను చేయవలసిందిగా కోరుతున్నాను, అభినందించవలసిందిగా. అలాగే మరొక డిజైనర్ సురేష్ చోప్రా. సురేష్ చోప్రా చాలా సీనియర్ డిజైనరు. ఈ సినీ పత్రికలను తీర్చిదిద్దడంలో చాలా ఏర్పడి సురేష్ చోప్రా. ఇప్పుడు ఈ పుస్తక రచయిత, జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. నాకు చిరంజీవి గారితో ఎప్పుడు అనుబంధం ఏర్పడిందంటే 1980 ప్రాంతంలో ప్రకాశం జిల్లా, ఒంగోలు ప్రకాశం జిల్లాల్లో ప్రతి రైతులు విపరీతమైన కరువుకు లోనయ్యి అందరూ కుటుంబాలన్నీ ఆత్మహత్య చేసుకున్నాయి. ఆ టైంలో అప్పుడు నేను ఉదయంలో పనిచేస్తున్నాను. అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా జరుగుతుంది, మీరు కొంచెం ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పాను. చెప్పగానే చిరంజీవి గారు అంటే స్పందించి సరే అరవింద్ గారితో నేను మాట్లాడతాను రామారావు, మరి రేపు మళ్ళీ కలుద్దాం అన్నారు. అన్నట్టుగానే అరవింద్ గారితో డిస్కస్ చేసి వెంటనే మన్నాడు నాకు అవరపించి రామారావు నువ్వు అన్నట్టుగానే తప్పనిసరిగా కుటుంబాలందరికీ సహాయం చేద్దాం, అయితే నువ్వు ప్రకాశం ఒంగోలు జిల్లాలో అందరికీ వెళ్ళి నువ్వు నిజంగా ఎవరో ఈ ఆత్మహత్య చేసుకున్నారు ఆ కుటుంబాల పేరు మాత్రం సేకరించి నాకు నువ్వు తీసుకురావాలి, అలాగైతే నేను చెల్లుతాను, చేద్దాము. అరవింద్ కూడా ఇదే సలహా చెప్పారు అన్నారు. దాంతో అప్పుడు సరే బాగున్నదని చెప్పి నేను దాసనారాయణ గారి సరే ఇలాగ చిరంజీవి ఇలాగ అన్నారు, నేను మరి ఇలాగ వెళ్తున్నానంటే ఒక వారం పాటు తప్పనిసరిగా వెళ్ళి రామారావు ఆయనకి పంపించి అక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్న రిపోర్టర్స్ కూడా ఉదయం రిపోర్టర్స్ కూడా చెప్పి రామారావు అని ఆయన వస్తున్నాడు, మీరు సహకరించండి. ఆ కుటుంబాలు అంటే జిల్లాలంతా 2 జిల్లాలు తిరిగి ఆ కుటుంబాల పరిస్థితి చేసుకుని అందరూ నాకు అడ్రస్లు గట్రా అతనికి సహాయం చేయండి అని చెప్పారు. అన్నట్టుగానే వారం 10 రోజులు ఆ 2 జిల్లాల డిస్ట్రిక్ట్లు తిరిగి రావడం జరిగింది. అన్నీ అంతా తయారు చేసి వాళ్ళ అడ్రస్లు అన్నీ చేసి చిరంజీవి గారికి అరవింద్ గారికి అప్పచెప్పాను. తర్వాత అది ఎముడికి బోర్డు షూటింగ్ టైంలో ఆ కుటుంబాలందరినీ ఖర్చు పెట్టి తీసుకొచ్చి మద్రాసు తీసుకొచ్చి కళ్యాణ మండపంలో పెట్టి వాళ్ళందరికీ మా ఎముడికి బోర్డు 100 days ఫంక్షన్లో వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేశారు. బహుశా నాకు తెలిసినప్పుడు దాదాపుగా 20 లక్షలు అంత అయినట్టు నాకు గుర్తు. ఇప్పటికీ అప్పటి నుంచి నాకు ఎంతో అంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాడిని కనుక పేదలకు ఎంతగా ఆయన పనిగట్టి నాకు తెలిసి అంతగా పేదలకి వ్యక్తిగతంగా స్పందించి అంతగా స్పందించిన వ్యక్తి నాకు ఆయనే అనిపించింది. దాంతో అప్పటి నుంచి కొంచెం నాకు ఆయన మీద
అభిమానం ఏర్పడింది. అలాగే తొలి ఇంటర్వ్యూ కూడా నేనే చేసిన అవకాశం నాకే దక్కింది. ఆ విధంగా అప్పటి నుంచి జరిగిన అనుభవం ఇంతవరకు కొనసాగింది. ఈ సందర్భంలో వచ్చిన పెద్దలందరికీ, మహానుభావులందరికీ, నట విభూషణ్ నాగేశ్వర గారికి, రామారావు గారికి, బాబు చరణబాబుకి, వెంకటేశ్వర గారికి, అల్లు అరవింద్ గారికి, రేలంగి నరసింహ గారికి, మరి ఏడుది నాగేశ్వర గారికి, డాక్టర్ వెంకటేశ్వర గారికి, వీరందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మెనీ థ్యాంక్స్ అందరికి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ పుస్తకాన్ని రూపుదిద్దటంలో కానీ దీన్ని ఈ రోజున ఈ ఆవిష్కరణకి కారణమైనటువంటి వ్యక్తి సురేష్ కొండేటి, మన పాత్రికేయ మిత్రుడు. తను ఒక్క నిమిషం మాట్లాడతాను. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో వచ్చిన వ్యక్తులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. నటుడిగా చిరంజీవి గారు పరిచయం అయినప్పటి నుంచి, అంటే దాని ముందు నుంచి చూసిన వ్యక్తి రామారావు గారు. చిరంజీవి గారి కంటే ముందు ఆయన ఇండస్ట్రీలో జర్నలిస్ట్గా ఉన్నారు ఆయన. సో ఆయన దగ్గరుండి చూసి ఆయన ఇంట్లో మనిషిగా ఆయన గురించి బాగా తెలుసున్న వ్యక్తి ఏకైక వ్యక్తి రామారావు గారు. సో ఆయనకి చిరంజీవి గారి గురించి పుస్తకం రాసే అర్హత ఫస్ట్ రామారావు గారికి ఉంది. అది ఈరోజు నిజమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే జర్నలిస్ట్గా కాకుండా చాలామంది రాసి ఉండొచ్చు, కానీ జర్నలిస్ట్గా ఉంటూ ఆయన గురించి బాగా తెలుసుకుని ఆయన రాసిన వ్యక్తి ఫస్ట్ రామారావు గారు. సో ఆయన చాలా చాలా అభినందనలు తెలియజేసుకున్నాను. అలాగే రామారావు గారు గత 11 సంవత్సరాలు 10 years పూర్తికుని ఇప్పుడు 11th year సంతోషం బిగిన్ నుంచి ఇప్పటి వరకు ఆయన సంతోషంలో చేయడం, సంతోషం అదృష్టం నా అదృష్టం అని నేను గర్వంగా చెప్పుకుని ఫీల్ అవుతున్నాను. సో ఆయన ఉండటం వల్లే నేను కూడా ఈ మధ్య ప్రొడ్యూసర్గా కొంచెం బిజీగా ఉన్నా కానీ 12 అయినా రాత్రి 1 అయినా 2 అయినా ఇష్యూ క్లోజింగ్ రోజు ఆయన ఉంటూ, లేదని నేను చూసి కరెక్షన్ చూసి వెళ్తానండి అని 1 గంట 2 ఈ వయసులో కూడా 2 గంటల వరకు ఆఫీసులో ఉంటూ వెళ్ళడం నిజంగా అది అందరికీ తెలియజెప్పాలని ఉద్దేశిస్తూ ఈరోజు అలా మాట్లాడుతున్నాను. సో ఇలా మాలాంటి జర్నలిస్టులకు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ వ్యక్తి, జర్నలిస్టులు అందరికీ ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ రామారావు గారు. సో ఈ పుస్తకం చేయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నిజంగానే అరవింద్ గారు చెప్పినట్టు కానీ, కేసీ రామారావు చెప్పినట్టు కానీ ఈ పుస్తకం ఇంకా తీర్చిదిద్దడానికి నిజంగా మమ్మల్ని అడిగినా ఆయన ఒప్పుకోరు. నిజంగా అరవింద్ గారు అన్నట్టు కరెక్ట్ అది. ఆయన ఏదనుకుంటారో అదే చేస్తారనమాట. సో కాబట్టి ఆయన ఒప్పుకుంటే డెఫినెట్గా చేసేవాళ్ళం అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్షమించాలి, నాకు చెప్పడం మర్చిపోయాను. ఈ కార్యక్రమం ఎంతగా జరగడానికి నా వెనక తమ్ముడు సురేష్ కొండేటి గారు ఎంతో కారణం. నాకన్నిటి ఎక్కువ చంద్రబాబుతో కానీ వన్యబాబుతో కానీ పరిచయం లేదు. మనవారి అంత సురేష్ గారే, నాగేశ్వర గారి దగ్గర తీసుకెళ్ళటం కానీ, మన చంద్రబాబు గారు తీసుకెళ్ళటం కానీ, తీసుకెళ్ళి పరిచయం చేసి నాకు ఎంత రావడానికి కానీ ఇదంతా మొత్తం వ్యవహారం అంతా ఆయనే చూశాడు. తమ్ముడికి సురేష్ కొండేటికి మెనీ థ్యాంక్స్ చెప్తాను. అలాగే ఇంకో తమ్ముడు ప్రభు, మాకు మద్దతు నుంచి ఫ్రెండ్షిప్. తమ్ముడు అనుకోకుండా తమ్ముడు ఈ బాధ్యతను స్వీకరించాడు. తమ్ముడు అతనికి కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తమ్ముడికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చరణ్ బాబు, రామ్ చరణ్ మాట్లాడాల్సింది. అందరు నమస్కారం అండి. నాగేశ్వరరావు గారికి, నేను ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. కొద్ది రోజులుగాను లేదా కొద్ది సంవత్సరాలుగా నాన్నగారిని అడుగుతూ ఉండేవాడిని, నాన్నగారు మీరు రాయాలి ఆటోబయోగ్రఫీ, సొంతగా రాయాలి, మీకు తెలిసినంత మీ గురించి మా ఎవరికి తెలియదు, ఇంకే మీ స్నేహితులు కూడా తెలియదు, ఒక రైటర్కి ఒక జర్నలిస్టులు కూడా తెలియదు. బట్ ఆయన ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏమో చరణ్, నేను నా గురించి రాసుకోవడం నాకు అంతగా అనిపించలేదు, ఇన్స్పైరింగ్గా అనిపించలేదు. బట్ 2-3 వ్యక్తులు కూడా వచ్చి రాస్తాం, మేము రజనీకాంత్కి రాసాం, అమితాబ్ బచ్చన్ రాసాం, మేము రాస్తాం మీకు అన్నా కూడా వాళ్ళు ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ మాకు ఫ్యామిలీగా. ఒక వ్యక్తి లాంటి రామారావు గారు లాంటి ఒక సీనియర్ జర్నలిస్టులు రాయడం నాకు ముందుగా తెలియలేదు. బట్ చాలా థ్యాంక్స్ అండి మా కుటుంబం తరపున. ఆయన గురించి ఇలా ఒక జర్నలిస్ట్ మొత్తం రాసి ఒక బుక్లో అందరికీ ఇచ్చింది. అంటే మాకు కూడా చాలా తెలియని విశేషాలు నేను 2-3 పేజీల్లో చదివాను. అండ్ ఇలా నాగేశ్వర గారి చేతి మీద ఈ బుక్ ఆవిష్కరణ జరగడం ఇంకా ఆనర్గా అనిపిస్తుంది. అండ్ ఈ బుక్ నేను ఖచ్చితంగా మీ అందరికి నచ్చుద్దని, అండ్ దీని పార్ట్ 2 కూడా ఆయన రాయాలని ఒకసారి డిసైడ్ అయితే మా వంతు ఒక సహకారం చేస్తాం. ఇంకా మంచి బెటర్ పిక్చర్స్ కానీ, మెరర్ ఇన్ఫర్మేషన్, ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇస్తాం. సో ఈ బుక్ ఆవిష్కరణకి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. చివరగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారికి, అల్లు అరవింద్ గారు, రామ్ చరణ్ గారు, ఆ కుటుంబ సభ్యులకు చేతులందుకు చిరు సత్కార శాలువాతో మీరు రావటం ఇట్ ఇస్ అ గ్రేట్ జెస్చర్ టు దిస్ ఫంక్షన్ సార్. మీ చేతుల మీదుగా జరగటం గొప్ప విషయం.
థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమాన్ని చేసి జయప్రదం చేసిన అందరికీ